భగవన్నామము చెప్పడానికి పెట్టి పుట్టి ఉండాలి. అది లేనినాడు ఆ నామం చెప్పేటటువంటి అదృష్టం పట్టదు. ఎందుచేత నామము చెప్పడం అంత గొప్పదైందో వాళ్ళు చెప్పారు. భగవన్నామం ఎప్పుడు చెప్పచ్చు అంటే నియమం లేదు, ఎప్పుడైనా చెప్పచ్చు. గజేంద్రుడు ఎప్పుడు చెప్పాడు, ప్రాణం ఎప్పుడు చెప్పాడు, ద్రౌపదీదేవి ఎప్పుడు చెప్పింది, ఏకవస్త్ర అయ్యి ఉండగా చెప్పింది సభ. భగవన్నామం చెప్పడానికి నువ్వు ఎక్కడున్నావన్న దానితో సంబంధం లేదు. ఆఖరికి మంచం మీద ఉన్నా కూడా గోవిందనామం చెప్పచ్చు. ఎక్కడున్నా భగవన్నామం చెప్తూనే ఉంటాడు. ఇతను ప్రాణోత్క్రమణ సమయంలో చెప్పాడు. అలా చెప్తే భగవన్నామం ఇప్పుడిప్పుడు చెప్పవలసి ఉంటుంది, ప్రయత్నపూర్వకంగా అలవాటు కావాలి. ఎలా అంటే కూలిన చోట అలా వెళ్ళిపోతున్నాడు, ఏదో పరద అడ్డొచ్చింది, తూలేడు, పడిపోతున్నాడు. గబుక్కను నోటి వెంట నారాయణ అనో శివ అనో అనడం అలవాటు కావాలి. తూలిపోయాడు, భగవన్నామం నోటి వెంట రాలేదు, చిన్నబుచ్చుకోవాలి, అలవాటు కావట్లేదు. తూలిపోతేనే అవలేని వాడిని రేపు ప్రాణోత్క్రమణంలో ఏమంటాను. కాబట్టి తూలిన చోట, కొట్టబడి కుందిన చోట. వేదిక మీద ఉపన్యాసం చెప్పి పైకి లేచాడు. పైన ఒక పెద్ద దూలం ఉంది, తల మధ్యలో ధన్ అని తగింది. కళ్ళ ముందు ఏదో మెరుపు మెరిసినట్టయి ఒక్క లిప్త కాలం అన్ని మెరిచిపోయాడు, అసలు ఏం గుర్తురాలా. తర్వాత గుర్తొచ్చింది. అప్పుడు వెంటనే భగవన్నామని చెప్పగలవా? కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులను ప్రేలిన చోట. 104, 105 జ్వరం వచ్చేసి ఒంటి మీద తిరిగి లేనప్పుడు భగవన్నామాన్ని పలవరించగలవా? మహాజ్వరాదులను ప్రేలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట. అలా వెళ్ళిపోతున్నావు. అకస్మాత్తుగా త్రాచుపాము వచ్చి ఇలా పడగ విప్పింది. కేశవ, మాధవ, గోవింద, నారాయణ, మధుసూదన అనగలవా? లేకపోతే బాబోయ్ 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 అంటావా? అలా సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, ఏదో ఒక కోరిక కోసం ఆర్తితో తూలిపోతున్నాడు. అప్పుడు భగవన్నామం గుర్తొస్తుందా? ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరుని పెట్టుకుని రేని. అప్పుడు కాని విష్ణునామని చెప్పగలిగితే ఆ కాలుని యాతనా వితతి కానరు పూనరు దుఃఖభావముల్. యమధర్మరాజు గారి యొక్క దర్శనమే ఉంటా. యమధర్మరాజు గారు రావడం, మన రమ్మండం, బాబోయ్ని రానండం, ఆయన పీకుతుండడం, మనం లాగుతుండడం ఏమి ఉండవు. హాయిగా భగవంతుని యొక్క పార్షదులు వచ్చి తీసుకెళ్తారు. అందుకే ఎప్పుడూ భగవన్నామము చెప్పవలసిందే. భగవన్నామము చెప్పేటప్పుడు భగవన్నామముగా చెప్పాలని నియమం లేదు. విష్ణుదూతలు చెప్తున్న మాటలు. పిల్లలకి భగవంతుని పేర్లు పెట్టుకున్నాడు. పెట్టుకున్నందుకు ఆ పేరు పెట్టి పిలుస్తాడు. రే కార్తికేయ ఇలా రారా, అమ్మ శ్రీకరి ఇలా రావే అన్నాడు. అస్తమానం భగవన్నామం పిలుస్తున్నాడు. ఎవరిని? తాత అయిపోయాడు కదూ భ్రాంతి మనవల మీద. ఆ మనవల్ని తలుచుకుంటాడు రోజు. పది మాటలు కార్తికేయుడు ఏం చేస్తున్నాడు, శ్రీకరి ఏం చేస్తోందో అంటాడు. భ్రాంతితో మనవల్ని గుర్తు తెచ్చుకో తలుచుకున్నా భగవన్నామం చెప్తున్నాడు కాబట్టి పుణ్యం వస్తుంది. అది తుస్సు పుస్సు పెట్టుకుంటే పాపం వస్తుంది, వాడికి అభ్యున్నతి ఉండదు. ఆఖరికి ఆడుకుంటున్నాడు. ఆడుకునేటప్పుడు నువ్వు రాముడి పక్షం, నేను కృష్ణుడి పక్షం. కృష్ణ పరివారం పేర్లన్నీ ఇటు పెట్టుకున్నాడు, రామ పరివారం పేర్లన్నీ అటు పెట్టుకున్నాడు. లక్ష్మణుడు అవుట్, భరతుడు అవుట్, శత్రుఘ్నుడు అవుట్ అంటున్నాడు. అలా అన్నందుకు హనుమ ఒక్కరిని మాత్రం పట్టుకోలేకపోతున్నాం. హనుమ ఒక్కరి వల్ల మళ్ళీ తరుపుతో వచ్చేస్తున్నారు, మళ్ళీ అందరూ వచ్చేస్తున్నారు అంటున్నాడు. అలా అస్తమానం ఆ నామాలు అంటున్నాడు కాబట్టి పుణ్యం. అది పద్యం కావచ్చు, గద్య కావచ్చు, గేయం కావచ్చు, భావం కావచ్చు, అర్థం కావచ్చు, భగవన్నామం ఉంటే చాలు. అందుకు కదూ పోతన గారు అంటారు, ఆ భగవన్నామములతో కూడినటువంటి గ్రంథములకు ఉండే విశేషం అది. ఆయన్ని తలుచుకుంటే చాలు పాపములు పోతాయి. భగవన్నామం పలకడం ఎంత గొప్పదంటే